హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చూస్తున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైనా అన్వేషణ 8వ భాగం. షాలు షాలు ఎక్కడున్నావే? అమ్మగారు గార్డెన్లో ఉన్నారండి అని పని మనిషి అనడంతో సరేననుకుంటూ గార్డెన్లోకి వెళ్లేసరికి షాలు పాపని పైకెగరేస్తూ ఆడిస్తుంది. అమ్మ చేతిలో కేరింతలు కొడుతుంది నవ్వుతూ ఆ చిన్నారి పాప. షాలు అని పిలిచి ఇది కాస్త అక్కడే ఆగిపోయి కళ్ళార్పకుండా పాపని చూస్తుండిపోయింది సిరి. బోసి నవ్వులతో ఈ లోకంలో లేని కల్మషాలతో తనకి సంబంధం లేనట్టుగా ఉన్న ఆ పాపని చూస్తూ అలానే ఉండిపోయింది సిరి. ఎప్పటికో తల పక్కకి తిప్పిన షాలుకు డోర్ దగ్గర బాధగా చూస్తూ నిలబడిన సిరిని చూడగానే, సిరి ఎప్పుడొచ్చావే? అక్కడే ఆగిపోయావేంటి? ఇప్పుడే వచ్చాను అంటూ తన దగ్గరికెళ్ళి కూర్చొని మన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికింది. అవునా? ఎవరన్నా దొరికారా నటించడానికి? హా, దాదాపు దొరికినట్టే. అతను డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. 10 రూపాయలు వస్తుందంటే ఎంత రిస్క్ అయినా వదిలిపెట్టాడు. వెరీ గుడ్, మనకు కావాల్సింది అలాంటివాడే. అదే ఆ రోజు నన్ను తీసుకెళ్లి నా కారు నగలు దోచుకున్నారే ఆ దొంగ అనగానే, ఏయ్ నీకు పిచ్చిగాని పట్టిందా? అతనొక దొంగ, వాణ్ణి పట్టుకుని నటించడానికి తీసుకొస్తానంటావేంటి? అయితే ఏంటే, దొంగ అయితే మనిషి కాదా? సిరి, నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నిన్న వచ్చిన జూనియర్ ఆర్టిస్టులన్నా ఎలాగోలా భయపెట్టి హ్యాండిల్ చేయొచ్చు, కానీ అతనొక దొంగ, నేనేమైనా చేయొచ్చు. లేదు షాలు, నాకు తెలిసి అతనలా చేయడు. అది నువ్వెలా చెప్తావు? ఎలా అంటే ఏముంది, నేను స్పృహలో లేనప్పుడు నన్ను తీసుకెళ్లాడు. ఒక రాత్రంతా తన ఇంట్లో తన గదిలో ఉన్నాను. నన్నేమైనా చేసి బ్లాక్మెయిల్ చేయొచ్చు. అతనికి క్షణాల పని, కానీ ఆ పని చేయలేదు. అతనికి కావాల్సింది డబ్బు, దానికోసం ఏమైనా చేస్తాడు. ఇతనే నాకు కరెక్ట్ పర్సన్. పైగా ఒకసారి డబ్బుకు ఫిక్స్ అయితే పొరపాటున కూడా వెనక్కి వెళ్ళడు. డాడీ దగ్గర ఎలాగైనా మేనేజ్ చేయగలడు. అబ్బా అది కాదు సిరి, వాడేమో దొంగ. అలాంటి వాణ్ణి నువ్వు ప్రేమించావంటే మీ డాడీ నమ్ముతాడా? ఆలోచించు. ఖచ్చితంగా నమ్ముతాడు, ఎందుకంటే వీడు హీరోలకే హీరోలా ఉంటాడు. ఏంటి? అవును షాలు, 6 ఫీట్ హైట్కి తగ్గ ఫిజిక్, లైట్గా ఉన్న బియర్డ్, మనిషి రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు. ఇన్ఫాక్ట్ చూడంగానే హాలీవుడ్ హీరో గుర్తొస్తాడు తెలుసా? నిజంగానా? అవును షాలు, నేను చెప్పేది నిజం. పైగా పర్టికులర్గా వాణ్ణే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇందాక ఏమైందో తెలుసా? ఏమైంది? రీతు దగ్గరికి వెళ్తుంటే ఎవరో కుర్రాడొచ్చి అని జరిగిందంతా చెప్పింది. అలా చేశాడా అతను? అవును షాలు. సో ఆ మాత్రం మంచి గుణం ఉందంటే నాకే ప్రాబ్లం ఉండదు. ఏమంటావు? నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఒకసారి అతన్ని తీసుకురా, మాట్లాడదాం. లేదు, నేనే మాట్లాడతాను. కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని నాకనిపిస్తుంది. ఎందుకంటే వాడికి డబ్బంటే అంత ఇష్టం. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మనకెక్కువ టైం లేదే. అతను ఒకవేళ ఒప్పుకోకపోతే నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను. సరే, ఒకవేళ ఒప్పుకున్నా తీసుకొస్తా, అగ్రిమెంట్ రాసుకోవాలిగా. ఇక వెళ్తాను అని వెళ్ళిపోతుంటే రీతు ఫోన్ చేసింది. హలో రీతు, సిరి వస్తానని రాలేదేంటి? నాకు అర్జెంట్ పనుంది, ఇప్పట్లో రాలేదు, తర్వాత చూస్తాలే. మరి ఇంజెక్షన్? నీ దగ్గరే ఒక డోసు ఉంచు, నాకెప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తీసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేసింది సిరి. వెళ్ళొస్తానని వెళ్ళిపోతుంటే, ఆగు సిరి అంది షాలు. దగ్గరకొచ్చి చేతులు పట్టుకుని, ఈ అలవాట్లన్నీ ఎలా ఉన్నా ఓకే, కానీ ప్లీజ్ ఈ ఒక్క డ్రగ్స్ అయినా మానేవే. అంకుల్కి తెలిస్తే ఎంత బాధపడతారో చెప్పు. ఒక రకంగా నేనిలా అవ్వడానికి ఆయన కూడా కారణమే కదా షాలు. సరే, దాన్ని మార్చలేం కదా. నువ్వు వీటికి ఎడిక్ట్ అవ్వడం వల్ల నువ్వెంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నావో తెలుస్తుందా? తెలుసు, కానీ వీటిని మానలేను. ఎందుకు? ఎందుకంటే ఎంత మర్చిపోదామన్నా నా శరీరం నన్ను మర్చిపోనివ్వట్లేదు. ఆ రోజు సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఈ లోకంతో ఏ సంబంధం లేకుండా ప్లెజెంట్గా ఉండాలనిపిస్తుంది. అది నాకు వాటిల్లో మాత్రమే దొరుకుతుంది. అందుకే వాటిని వదల్లేను. వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది సిరి. ప్రియా, ఏంటింగా వంట చేయలేదా అని అడుగుతున్నాడు కిరణ్. కాలు మీద కాలేసుకుని టీవీ చూస్తూ, ఈ రోజుకి నువ్వు చెయ్యి. నేనా? ఏ, రోజూ తిని పెట్టడమేగా, ఈరోజు చెయ్యి, నష్టమేమొస్తుంది?
ఏం చేస్తాం, చేస్తాలే అంటూ కిచెన్లోకెళ్ళగానే కూరగాయలేవీ కనిపించలేదు. ఏంటింట్లో కూరగాయలేమీ లేవా? లేవు, షాపుకెళ్ళి తెచ్చి వంట చెయ్యి. అబ్బా, కూరగాయలు కూడా తీసుకురావాలా? ఏ, రోజు నేను తెస్తున్నాగా, ఈరోజు పనంతా నీదే అని చెప్పి టీలీలో మునిగిపోయింది ప్రియా. ఛీ, ఎదవ బతుకు అనుకుంటూ బ్యాగ్ తీసుకున్నాడు కిరణ్. అనూ, అనూ. పేపర్ తిరిగేస్తుంటే, ఏంటి, ఆకలేస్తుందే, వంట చేయవా అని అడుగుతున్నాడు మరోవైపు విక్రమ్ కూడా. ఈరోజు నేను ప్రియా రెస్ట్ తీసుకుంటున్నా, ఆ పనేదో మీరు చేయండి. తప్పదా? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకో వారం రోజుల పాటు మీరే వంట చేయాల్సి వస్తుంది అని అను అనడంతో, అమ్మో వద్దులే అని బ్యాగ్ తీసుకొని అతను కూడా కూరగాయలకి వెళ్తుంటే, చూడు, నాకు గుత్తొంకాయ కూర కావాలి. తిట్టుకుంటూనే, చస్తానా, తెస్తాను అంటూ బయలుదేరాడు విక్రమ్. బయటకు రాగానే కిరణ్ కూడా బయటికి రావడంతో, ఏరా కూరలకేనా? అవునరా. సరే పద, తప్పేముంది? ఏమీ తప్పలేదు గాని వీళ్ళిద్దరికీ మనకి వంటొచ్చని చెప్పి చాలా తప్పు చేశాంరా. ఇప్పుడనుకుని ఏం లాభం, పెళ్ళైన కొత్తలో ఇలాంటివి మంచి మాటలు గుర్తురావు. పద వెళ్దాం అంటూ నడుస్తుంటే, అప్పుడే హోటల్లో పార్సిల్ తీసుకుని వస్తున్న సూర్య కిరణ్ విక్కీలని చూసి, ఎక్కడికిరా? షాప్కి, వీళ్ళు వంట చేయరంట అనగానే, అందుకేరా నేను పెళ్లి చేసుకుంది. చూడు, హ్యాపీగా హోటల్లో తెచ్చుకొని తింటున్నా. నిజమేరా, దేనికైనా అదృష్టం ఉండాలి. మా కర్మ ఇలా ఏడ్చింది. ఓకే బావా, ఎంజాయ్, నేను చికెన్ బిర్యానీ తెచ్చుకున్నా, తినేసొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. ఒరే బావా, మనం పెళ్లి చేసుకుని తప్పు చేశామంటావా? పెళ్లి చేసుకుని కాదురా, శంకిని డాకిని లాంటి లక్షణాలున్న పెళ్లాల్ని కట్టుకొని తప్పు చేశాం. దీనికి సొల్యూషనే లేదా బావా? ఎందుకు లేదు, ఒకటుంది. ఏంటది? హ్యాపీగా డైవర్స్ తీసుకుని మనకి సరిపోయే అమ్మాయిల్ని చూసి పెళ్లి చేసుకోవడమే. వావ్, సూపర్ ఐడియా బావా. మరి వీళ్ళనేం చేద్దాం? ఏం చేద్దామంటే అని ఆలోచిస్తున్నాడు విక్రమ్. ఆగాగు, నాకు ఐడియా వచ్చింది. ఏంటది? ఏముంది, ముందు మీ ఇద్దరిని పాడెక్కించడమే అని వెనక నుండి ఆడగొంతు వినిపించడంతో, బావా, నీ గుంటేంట్రా అలా ఉంది? నేనింకా మాట్లాడలేదురా. మరి మాట్లాడిందెవరు అంటూ వెనక్కి చూడగానే చీపురు కట్ల అట్లకాడా పట్టుకొని మింగేసేలా తిరుగుతూ నిలబడి ఉన్నారు ప్రియా, అను. అమ్మో, ఒరే, వీళ్ళంతా విన్నట్టున్నారు. మీరు చేసే దొంగ పనికి మేమే ఎక్కువ, మళ్ళీ మీ మొహాలకి రెండో పెళ్లి కూడానా? అంటే అను, అది జస్ట్ ఊరికే అన్నాం. అవును ప్రియా, మిమ్మల్ని వదిలి మేముండగలమా చెప్పు? ఏదో సరదాకి. ఏంట్రా, సరదాకి మమ్మల్ని వదిలించుకోవడం సరదానా? మిమ్మల్ని మేమొదలు పెట్టం అంటూ కొంటడానికి వెంటపడగానే, అమ్మో అంటూ పరిగెడుతూ, సూర్య, సూర్య, కాపాడు. ఆగండ్రా, మిమ్మల్ని ఈరోజు వదిలే ప్రసక్తే లేదు. సూర్య, సూర్య, ప్లీజ్ రా అని అరుస్తుంటే, ఏమైంది వీళ్ళకి అనుకుంటూ లోపల నుండి బయటకొచ్చి, ఏ అను, ఏమైంది, ఎందుకలా కొడుతున్నారు అని అడిగాడు సూర్య. ఒరేయ్, చంపేసేలా ఉన్నారా, కాపాడ్రా. ఏ ఆగు, అసలేమైంది? ప్రియ కల్పించుకుని, ఏమైందంటావేంట్రా? మమ్మల్ని వదిలించుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటారంట. లేదురా, ఏదో సరదాగా అన్నాం అన్నాడు కిరణ్. అయితే మీరు కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. వదిలేయండే ప్లీజే అంటూ పరిగెడుతుంటే, సరిగ్గా అప్పుడే సిరి కార్ ఆ ఇంటి ముందు ఆగింది. ఎవరో వచ్చారు అనుకుంటూ నలుగురు తల తిప్పగానే లోపల నుండి దిగుతున్న సిరిని చూసి నలుగురు దగ్గరగా వచ్చి, రేయ్, ఈ పిల్లేంటి దగ్గరికొచ్చింది? ఏమోరా. ఓయ్ పిల్ల, నువ్వేంటిక్కడా అని అడిగాడు విక్రమ్. రెక్లెస్గా, సూర్య ఉన్నాడా? ఉన్నాడు కాని ఎందుకు అని అడిగింది ప్రియా. కొంచెం పనుంది అంటూ వెళ్తుంటే, ఓయ్ ఆగాగు, ఏంటలా వెళ్ళిపోతున్నావు? అలా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం కుదరదు అన్నాడు కిరణ్. ఏ, వాడేమైనా పెద్ద కలెక్టరా? అయినా నేను తలుచుకుంటే కలెక్టర్లే నా ముందు చేతులు కట్టుకుంటారు. అది నీ ఇంట్లో, ఇది మా ఏరియా. ముందు వచ్చిన పనేంటో చెప్పు అన్నాడు విక్రమ్. చెప్పాను కదా, మీ ఫ్రెండ్తో మాట్లాడాలని లోపలికెళ్తుంటే, ఏ పిల్ల, ఆగు, ఆగమంటుంటే అని ప్రియ పిలుస్తున్నా ఆగకుండా లోపలికెళ్ళింది సిరి. భోంచేయడానికి అన్నం ముందు కూర్చున్నవాడల్లా ఎదురుగా నిలబడ్డ సిరిని చూసి, ఏయ్, నువ్వేంటిక్కడా అని అడిగాడు సూర్య. చూడు సూర్య, చెప్తున్నా వినకుండా వచ్చేసింది అని అను అంటే, అవునరా, అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు. మీరు కాసేపు ఆగండి అని. ఏంటిలా వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నాతో నీకేంటి పని?
నీతో కొంచెం పని పడింది. చేయి కడుక్కుని పైకి లేస్తూ సరే చెప్పు అనగానే కిరణ్ కల్పించుకుని ఆగాగు సూర్య, ఈ అమ్మాయి కోటీశ్వరరాలు మా దగ్గరికి వచ్చిందంటే ఏదో పెద్ద పని అయ్యుంటుంది. కాబట్టి ఇక్కడికంటే బయటికెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అన్నాడు కిరణ్. అవును, ఏదైనా మంచి రెస్టారెంట్కెళ్తే బెటర్ అన్నాడు విక్రమ్. విక్రమ్ కిరణ్ సూర్య దగ్గరకొచ్చి ఒప్పుకోరా, వంట చేసే ఓపిక మాకు లేదు, ఫ్రీగా భోంచేసి రావచ్చు అని మెల్లిగా బతిమాలడంతో ఏమంటావు బంగారి కొడుపెట్టా, వెళ్దామా రెస్టారెంట్కి? సరే, నా కారులో వెళ్దాం. పదండి పదండి, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అని ప్రియ తొందర చేస్తుంటే మీరంతా ఎక్కడికి అని అయోమయంగా అడిగింది సిరి. నువ్వేగా ఏదో మాట్లాడాలన్నావు. చిరాగ్గా మీతో కాదు అతనితో. హలో మేడం, మా వాడితో ఏం మాట్లాడినా మేము వినాల్సిందే. వాట్ నాన్ సెన్స్ ఆల్ దిస్, ఐ విల్ టాక్ టు హిమ్, వై ఆర్ యూ? ఆగాగు, చూడమ్మాయి, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే మాలో ఒక్కరికి కూడా అర్థం కాదు అని విక్రమ్ అంటే మీరాగండ్రా అని, చూడు పాప, నాతో పాటు మా వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే మేమేం చేసినా కలిసే చేస్తాం. అవసరం నీది, ఇష్టముంటే మాట్లాడు, లేదంటే దొబ్బేయ్ అనడంతో సరే పదండి అని కచ్చగా అంది సిరి. అలా అన్నావు బాగుంది అంటూ అందరూ రెస్టారెంట్కి ప్రయాణమయ్యారు. రెస్టారెంట్లో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది అంటున్నాడు కిరణ్. దొంగతనాలు చేసి అందరి దగ్గర బాగానే నొక్కుతారుగా, ఏ ఎప్పుడు రెస్టారెంట్ ముఖమే చూడలేదా? కరువాసినట్టు ఆ తిండి ఏంటి? అంటే మా వృత్తే అది కదా, మాకు సొంతంగా వచ్చిన వాటికంటే ఊరికే వచ్చినవి ఎక్కువ టేస్ట్ అనిపిస్తాయి అంది అను. ఓ గాడ్, ఇక మీరు తింటం ఆపితే నేను సూర్యవైపు తిరిగి నేను నీతో మాట్లాడాలి. ఏ మేముంటే మాట్లాడకూడదా అని అడిగింది ప్రియా. మనసులో ఓ మై గాడ్, ఇలాంటి వాళ్లతో నాకు పని పడిందేంటి అనుకుంటుంటే ఇప్పుడు చెప్పమ్మా, ఏం మాట్లాడాలి మాతో అన్నాడు విక్రమ్. మీతో కాదు అతనితో. 1 సెకండ్, హ్యాండ్ వాష్ చేసుకొనొస్తా అని వెళ్ళి నాఫ్కిన్తో చేయి తుడుచుకుంటూ ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి నాతో? అయినా నీలాంటి వాళ్ళకి నాలాంటి దొంగతో మాట్లాడే పనేముంది? యాక్చువల్గా ఇది పని కాదు, ఒక డీల్. డీలా? ఏంటది? నీకు మాతో డీలింగ్సా? వెరైటీగా ఉందే అన్నారు ప్రియా అను. మీతో కాదు అతనితో. సరే ఏంటో చెప్పు. అదేంటంటే నువ్వు ఒక 2-3 నెలల పాటు నాకు భర్తగా నటించాలి అనగానే అందరూ ఏం విన్నారో అర్థం కాక నోర్లు తెరుచుకొని చూస్తుండిపోయారు. కిరణ్కైతే వాటర్ తాగుతున్నవాడు కాస్త ఒక్కసారిగా పొరమాలింది. సూర్య మాత్రం చిన్న స్మైలింగ్తో సిరినే చూస్తున్నాడు. ఏమ్మా, మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనిచ్చేలా లేవే అంది విక్రమ్. ఏంటేంటి, మా వాడు నీకు భర్తగా నటించాలా? అవును, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎంత కావాలన్నా ఇస్తావా? ఎంతిస్తావేంటి? 10 కోట్లు అనగానే 10 కోట్లా అంటూ నోరు తెరిచారు అందరూ. నువ్వనేది ఏ కోట్లమ్మా? తొడుక్కునే కోట్లా? కాదు, అసలు సిసలైన కరెన్సీ. చెప్పు, నీకు ఓకే అయితే అగ్రిమెంట్ రాసుకుందాం అంది సిరి. ఏంటి రాసుకునేది? మావాడు నీకు మొగుడిగా నటించాలా? ఇందులో ఎన్ని లొసుగులున్నాయో, దీనికి మేం ఒప్పుకోం అంది అను. ఒప్పుకోవాల్సింది మీరు కాదు, ఇతను. నువ్వు చెప్పు, ఈ డీల్ నీకు ఓకేనా? మా అందరిది ఒక్కటే మాట కాబట్టి వాడు కూడా ఇదే మాట చెప్తాడు. ఓ, అయితే మీరు తింటే అతనికి కడుపు నిండుతుందా? లేదుగా, కాబట్టి నోరు ముయ్యండి. ఏయ్, నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? నేను నీకు భర్తగా నటించాలా? నేనేమైనా యాక్టర్ని అనుకున్నావా? మనకి నటించడం చేత కాదు, నాది కూడా వాళ్ల మాటే. నటించడానికి యాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోవచ్చు, కానీ ఏదైనా తేడా వస్తే నీకు 10 కోట్లు డబ్బిస్తున్నందుకు ఆ మాత్రం హ్యాండిల్ చేయలేవా? నేను చెయ్యగలనా లేదా అనేది పక్కన పెడితే నాకీ పని నచ్చలేదు, కాబట్టి చెయ్యను. ఎందుకని? ఎందుకంటే నువ్వు హై క్లాస్, నేను ఊరమాస్. నేను నీ మొగుడినని అందరినీ ఎలా నమ్మిస్తావు? పైగా నీ రేంజ్కి మొగుడంటే ఓ రేంజ్లో ఇంగ్లీష్లో మాట్లాడుతూ అన్నీ తెలుసుండాలి, స్టైల్గా మాట్లాడాలి. కానీ నాకు థ్యాంక్స్ అనే మాట తప్ప ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదు. అదేం ప్రాబ్లం కాదు, నేను చూసుకుంటాను. అది సరే గాని నాకొకటి అర్థం కాలేదు. ఏంటది? ఈ పనికి నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? దట్స్ వెరీ సింపుల్. నువ్వు డబ్బు కోసం అడ్డమైన గడ్డి తింటావు కాబట్టి, డబ్బొస్తుందంటే ఉచ్చం నీచం అన్నీ మర్చిపోతావు కాబట్టి, 10 రూపాయలు వస్తుందంటే ఎవరినన్నా చంపడానికైనా రెడీగా ఉంటావు కాబట్టి,
అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నా అని సిరి అన్న మాటలకి సూర్యకి చాలా పదునుగా తగులుతున్నాయి. అతని కళ్ళు కోపంతో ఎర్రబడుతున్నాయి. ఇదిగో అమ్మాయి, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేనెలా మాట్లాడాలో రోడ్డు మీద తిరిగే మీలాంటి వాళ్ళ మాట్లాడకూడదు. దొంగలమైనంత మాత్రాన మాకు నీతి నియమాలు లేవనుకోకు పిల్లా అన్నాడు కిరణ్ గట్టిగా నవ్వుతూ. పరాయి వాళ్ల సొమ్ముని దోచుకునే మీలాంటి వాళ్ళు వాటి గురించి మాట్లాడకూడదు. అయినా మిమ్మల్ని ఏం ప్రయోజనం? మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ తల్లిదండ్రులు ననాలి అంటుంటే ప్రియ కలిగించుకొని, ఏయ్, ఊరుకుంటున్నాం కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు. నిజమే, మేమంతా దొంగలమే కాని మేం దోచుకునేది పేదవాడి దగ్గర కాదు, నీలాంటి బలిసినోళ్ల దగ్గర. ఎవడి దగ్గరైతే ఏంటి, ఒకరిని దోచుకోవడం మీ జాతిలోనే ఉన్నట్టుంది. ఛీ, ఎందుకీ బతుకు? ఈ మాటలకి మౌనంగా ఉన్నప్పటికీ సూర్య తగలనాని డోటే తగులుతున్నాయి ఆ మాట. మా తల్లిదండ్రుల గురించి, మా పుట్టుపూర్వతల గురించి అనే ముందు మొగుణ్ణి అద్దెకు తెచ్చుకోవాలనుకున్న నీ జాతేంటో చూసుకో అన్నాడు కిరణ్. అది నా పర్సనల్ విషయం, అయినా నాకు మీతో పనిలేదు. ఏయ్, నువ్వు చెప్పు, నేను చెప్పింది చేస్తావా చెయ్యవా? మమ్మల్ని ఇంతగా అవమానించిన ఈ డీల్ మావాడు ఒప్పుకోడు అన్నాడు విక్రమ్. ఆ మాట అతన్ని చెప్పమను. ఏంట్రా ఇందాకటి నుండి ఏం మాట్లాడట్లేదు? దీనికి ఒప్పుకోవట్లేదని చెప్పు అంటుంటే సూర్య సైలెంట్గా ఉండడం చూసి, ఎందుకు చెప్తాడు? వాడికసలే డబ్బంటే పిచ్చి, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. కోపంతో చేతులు బిగుసుకుంటుంటే అందరి వైపు ఒకసారి చూసి పక్క మెక్కెళ్లమన్నట్టు సైగ చేశాడు సూర్య. సరేనని అందరూ మరో టేబుల్ మీద కూర్చుని వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఓ చెవి అక్కడ వేసి పెట్టారు. టేబుల్ మీదున్న సూర్య స్పూన్ని 2 వేళ్లతో తిప్పుతూ, డబ్బుంది, ఇష్టం వచ్చింది చేయొచ్చు, ఎవరేం చేసినా ఏమీ చేయలేరని బాగా పొగరు కదా నీకు అన్నాడు. అఫ్కోర్స్, నేను నీలా అడ్డమైన వాళ్లకి పుట్టి అందరూ వదిలేస్తే రోడ్డు మీద పెరిగిందాన్ని కాదు, కోట్లకి వారసురాల్ని. కాబట్టి నీలాంటి నీతి జాతి లేనివాడి ముందు ఈ మాత్రం పొగరుగా ఉండొచ్చు, తప్పులేదులే అంటుంటే ఈ మాటకి అప్పటిదాకా కంట్రోల్లో ఉన్న కోపం కాస్త ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్టే అయ్యింది సూర్యకి. కాని అదేమీ పైకి కనబడనివ్వకుండా, సరే అయితే నేను నీకు భర్తగా నటించాలంటావు. అవును, కాని నటించాలి అంతే, జీవించకూడదు. నా మీద నీ చిటికిన వేలు కూడా వేయడానికి వీల్లేదు. అలానే ఈ 3 నెలల్లో ఎవరికైనా ఏదైనా అనుమానం వచ్చినా తెలివిగా దాన్ని క్లియర్ చేయాలి. సరే, డెఫినెట్గా ఉంటా. కానీ నేనే పని చేసిన దానికి తగ్గ బెనిఫిట్ నాకుండాలిగా. అందుకే ఇక 10 కోట్లు ఇస్తానంటున్నా. నువ్వు చెప్పే పనికి అది చాలా తక్కువ మేడం. పైగా రిస్క్ ఏదన్నా వస్తే నేను జైల్లో కూర్చోవాలి. నువ్వు 10 కోట్లు ఇస్తానన్నావంటే నాకు తెలిసి మీ నాన్న దగ్గర నుండి ఆస్తి లాక్కోవడానికి అయ్యుంటుంది, లేదా ఇంకేదైనా ఇష్యూ అయ్యుండొచ్చు. అదంతా నీకు అనవసరం. కానీ రిస్క్ నాకు. రేపొద్దున నీ బాబు నన్ను బొక్కలో తోయిస్తే నా పనేంటి? ఓకే, డన్. ఇంకా ఎంత డబ్బు కావాలో అడుగు. నాకు డబ్బొద్దు, దానికంటే విలువైందే కావాలి అన్నాడు సూర్య. అంటే ఫ్లాట్సా, ల్యాండా, ఏం కావాలి? దానికంటే విలువైంది అంటే నువ్వు చెప్పినట్టే ఏ డౌట్ రాకుండా మేనేజ్ చేస్తా. అలాగే నీకు భర్తగా ఉన్నన్ని రోజులు నిన్ను తాకను కూడా తాకను. నేను మాటంటే మాటే, ఒకసారి ఒప్పుకున్నాక మాట మీదే ఉంటా. కానీ నీ పనయ్యాక మాత్రం చెప్పు, ఏమివ్వమంటావు? గట్టిగా నవ్వుతూ, నాకు నచ్చినట్టుగా నా కోరిక తీరే వరకు నాతో ఒక్క రాత్రి గడుపుతావా అనగానే బొమ్మలా బిగుసుకుపోయింది సిరి. మరోవైపు ఈ మాటలు వింటున్న వాళ్లు కూడా దెబ్బకి కళ్ళు తేలేశారు. తన చెంప మీద చూపుడు వేలుతో రాస్తూ, డబ్బుదేముంది, నువ్విస్తానన్న 10 కోట్లు నేను ఫోకస్ పెడితే ఒక్కరోజులో సంపాదిస్తా. కాని నీలాంటి అందం, పొగరు అన్నీ ఉన్న ఆడది తనంతట తనుగా వచ్చి ఒళ్ళో వాలితే అంతకంటే సుఖమేముంటుంది? ఆ కిక్కే ఓ రేంజ్లో ఉంటుంది. ఆ ఒక్క రాత్రి నా జీవితమంతా గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే దేవుడి గుళ్ళోనూ నీలాంటి అందమైన అమ్మాయి కౌగిట్లోనూ కాసేపున్నా చాలు, దాన్ని తలుచుకుంటూ జీవితమంతా గడిపేయొచ్చు అని చైర్లో వెనక్కు వాలి ఒళ్ళు విరుచుకుంటూ, ఏమంటావు? ఇది నీకు ఓకే అయితే ఈ డీల్ నాకు ఓకే అన్నాడు సూర్య. మరి వీళ్ళ డీల్ ఎంతవరకు సక్సెస్ అయిందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.